మీ వలె నా వలె ఉన్నట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని వాడిని ఈ దినమున ఈ గ్రామంలో దేవుని యొక్క సాక్ష్యాన్ని విత్తడానికి, దేవుని యొక్క నామమును ఘనపరచడానికి దేవాతి దేవుడు నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి ఆయనకే ప్రత్యేకమైన వందనాలు. మాది పోలవరం దగ్గర ఉన్నటువంటి తాడిపూడి గ్రామం. తాడిపూడి ఎత్తిపోతల పథకం వినే ఉంటారు. ఆ తాడిపూడి గ్రామం మాది. పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నా తల్లికి 10 మంది సంతానంలో ప్రథముడిని నేను. ఎంతమంది సంతానం అండి? 10 మంది సంతానం. మా తల్లి నేను పుట్టకముందే 62, 63, 64 ఆ ప్రాంతంలో దేవుని దర్శించి, దేవుని దర్శనం మేరకు ఆమెకు పిల్లలు పెట్టకపోవడం మూలంగా, పిల్లలు లేని కారణంగా కొద్దిమంది చేత ఆకర్షించబడి అప్పట్లోనే దేవుని యొక్క తలంపు మేరకు, దేవుని యొక్క ఆలోచన మేరకు దేవుని సన్నిధిలో ఉంటూ గోజాడుతూ ఉన్నప్పుడు ఆమెకు కలిగినటువంటి వేదనను బట్టి, అంటే మా నాన్నగారు ముందుగా వేరొక వివాహం చేసుకున్న తర్వాత మా తల్లి రెండవ వివాహం, ఆమె వలన పీడించబడుతుందని కొద్దిమంది చెప్పినటువంటి పరిస్థితుల వల్ల దేవాతి దేవుని యొక్క కృప వల్ల ఆమె గర్భములో మొదటిగా నేను కలిగాను. నా తరువాత 9 మంది సంతానం మా తల్లి గారికి. మరైతే మా తల్లి అనేకమైన విగ్రహారాధనలో పెరిగినా కానీ తాడిపూడి గ్రామం నుంచి వచ్చిన తర్వాత, కడియం గ్రామం నుంచి తాడిపూడి గ్రామానికి వివాహం చేసిన తర్వాత ఆమెకున్నటువంటి వస్తువులన్నీ విడిచి దేవుని యొక్క నామ మహిమార్థమై జీవిస్తూ మమ్మల్ని అందరినీ కానీ మమ్మల్ని అందరినీ పోషించడానికి దేవాతి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరైతే మా తల్లిగారు అప్పట్లో హిందూ వివాహాలు చేయాలని ఆలోచన కలిగినా కానీ, క్రైస్తవ వివాహాలు చేయాలని ఆలోచన కలిగినా కానీ అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి హిందువులకే మ్యారేజ్లు చేసినా కానీ మా కుటుంబంలో అందరము రక్షణ పొంది దేవుని కృపలో ఎదుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరైతే ప్రియులారా, మరి మా తల్లిగారు చిన్నప్పటి నుండి 8వ తరగతి వరకు 7వ తరగతి వరకు ఆమె మాట విన్నాను నేను. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వింటాం. విని ఆమెతో నడిచాను, సన్నిధికి దేవుని గుడికి నడిచాను. తర్వాత 6వ తరగతి 7వ తరగతి తర్వాత ఆమెకు వ్యతిరేకనైపోయాను. స్వామిమాలలు వేసి భజనలు చేసి పూజలు చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా బ్రతికి ఆమెకు ఎంతగానో బాధ పెట్టినటువంటి మూర్ఖుడను నేను. ఆమె తలంపులకు, ఆమె ఆలోచనలకు వ్యతిరేకంగా జీవించిన వాడను. మరైతే అలా 8 నుంచి 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత ఐటీఐ చదువుకున్న తర్వాత ఐటీ ఇన్స్ట్రక్టర్గా కూడా చేసి ఒక ప్రైవేట్ కాలేజీలో ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నప్పుడు నాకు వివాహం జరిగింది ప్రియులారా. మరైతే వివాహానికి హిందూ మ్యారేజ్గానే వివాహం జరిగింది. మా తల్లిగారు దేవుని నమ్ముకోవడం మూలంగా మా యొక్క అమ్మమ్మ గారి ఊరిలో కడిప్ సావర్లో మా అత్తమ్మ గారు కూడా దేవుణ్ణి నమ్ముకోవడం వలన దేవుడు నమ్ముకున్న కుటుంబంలో వీడిని పెళ్లి చేసినట్లయితే దేవుడు వీరిని బలపరుస్తాడేమో అనే ఆలోచన మేరకు మా తల్లి ప్రార్థన వల్ల కడిప్ సావరం గ్రామం మా అమ్మమ్మ గారి దగ్గర ఉన్నటువంటి మా అత్తగారి ఊరిలో నాకు వివాహం చేయడం జరిగింది ప్రియులారా. వివాహం జరిగిన తర్వాత 97 నుంచి ఆ గ్రామంలో ఉన్నాం. ఒక 2-3 సంవత్సరాలకి ఆ గ్రామంలో అప్పటికే మా చెల్లెళ్ళు ఆ గ్రామం పెళ్లి చేశారు మా చెల్లిని. వారికి ఉన్నటువంటి ఆపదను బట్టి
వారికి కలిగినటువంటి శోధనను బట్టి ఆమె చర్చికి వెళ్తూ ఉంటే నేను కూడా నెమ్మదిగా చర్చికి అప్పుడు ఆకర్షించబడ్డాను. ఆకర్షించబడినటువంటి నన్ను దేవాతి దేవుడు విడిచిపెట్టలేదు ప్రియులారా. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు ఏ బిడ్డలనైనా దేవుడు రక్షిస్తాడు అనడానికి నేనే నిదర్శనం. నా తల్లి ప్రార్థన, నా తల్లి యొక్క మోకాలు ప్రార్థన వృధా కాలేదు. 92, 93లో మరి చర్చికి వెళ్ళడం, చర్చికి వెళ్ళిన తర్వాత తద్వారా మరి నేను రక్షణ పొందేటప్పటికీ నా భార్యను కూడా పూజలు చేస్తున్నటువంటి నా భార్య నేను కూడా చర్చికి నెమ్మదిగా వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో 96లో చర్చి ఎస్టాబ్లిష్ చేసి పెద్దగా చేస్తున్నప్పుడు నేను ప్రేరేపించబడి నా భార్యతో ఒకటే అన్నాను, అమ్మా నేను ములిగిన చోటనే నువ్వు ములగాలి, మా అత్తయ్య గారు కొంచెం అబ్జెక్షన్ పెట్టి తద్దులు తీర్చాలి, ఇంకా అవి ఇవి అవ్వలేదు, ఇప్పుడే కదా పెళ్ళయింది అని అంటే నేనేమన్నానంటే నేను ఎక్కడ ములిగితే ఆమె ఎక్కడ మొలగాలి, ఆమె ఎక్కడ ములిగితే నేను అక్కడ మొలగాలి, ఇద్దరం కలిసి ఒకేసారి బాప్తిసం తీసుకోవడం జరిగింది ప్రియులారా. బాప్తిసం తీసుకున్న తర్వాత చర్చికి నెమ్మదిగా వెళ్తూ చర్చిలో ఉంటూ చర్చిలో ప్రథమ స్థానముగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము ఇదంతా నా తల్లి ప్రార్థన అలా జరుగుతూ ఉంది. మరైతే నా తల్లికి నా చిన్నప్పుడే ఒక దర్శనం కలిగింది. నా కుమారుడు సేవా పరిచర్య చేస్తాడు, వీధి వీధుల్లో సువార్త చెబుతాడు, మరి వాహనాల చేత అనేక మందికి దేవుని యొక్క వార్తను ప్రకటిస్తాడని ఎప్పుడో చిన్నప్పుడే ఒక దర్శనం కలిగిందంట. నాతో చెబుతూ ఉండేది. అదంతా ఎప్పుడు జరిగేదిలే, నేను మామూలుగా ఉన్నానని అనుకునేవాడిని మనసులో. అయితే ఒకానొక సమయంలో 96లో నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఎదుగుతున్నాం, దేవుళ్ళో నడుస్తున్నాం, మీటింగ్స్కి వెళ్తున్నాం, మీకులాగే మీటింగ్లో పాల్గొంటాం, క్రిస్మస్లో పాల్గొంటున్నాం, దైవజనుల చేత ప్రార్థనలు చేయించుకోవడం అన్నీ జరుగుతుంది ప్రియులారా. మరైతే 2002 అనుకుంటున్నాను నేను. ఆ సమయంలో తాపేశ్వర మూర్తి గారని ఆయన ఒక చోట బహిరంగ కూడికి పెట్టి వీధి సువార్త చేస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో వేరొక రాకడరావు గారని ఒక దైవజనుడు మేము ముగ్గురం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్తూ వస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ భుజాన పెట్టుకోకూడదు దేవుని పరిచర్యనని 2003లో దేవుని యొక్క కృప వలన మొదలుపెట్టామండి. వీధి సువార్త గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి నెల మేమే అన్నీ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. భోజనాలు సమకూర్చుకుని వెళ్ళేవాళ్ళం, భోజనాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం, మరి అదేవిధంగా బృందాలు మేమే తీసుకుని వెళ్ళేవాళ్ళం, అన్ని సౌండ్ సిస్టమ్ మేమే తీసుకుని వెళ్ళి దాదాపు కరోనా వచ్చే వరకు 2018 వరకు దేవుని స్వార్థ పరిచర్య చేయడానికి అనేక గ్రామాలను దేవుని వైపు తిప్పి అనేక దైవజనులకు ఆ యొక్క ఆత్మను అప్పగించడానికి దేవాతి దేవుడు మాకు సహాయం చేస్తున్నారు. బావగారు మేమందరం ఆ పరిచర్యకు వెళ్ళేవాళ్ళం. మరైతే ఈ మధ్యలోనే కరోనా ముందుగానే నాకు యాక్సిడెంట్ అయింది ప్రియులారా. కాలు చేయ ఇరిగిపోయింది. అయినా కానీ దేవుడు మరలా నన్ను నిలబెట్టి, అంటే దేవుని కృప మన వెంబడి ఉంటే దేవాతి దేవుడు మనల్ని నడిపించగలడు, మనల్ని గంతులు వేయించగలడు ప్రియులారా. కాలు చేయి విరిగిపోయినప్పుడు నాకు తెలిసిన సహోదరులు కానీ, నేను అప్పటికే 97లో పెళ్ళైన తర్వాత 93లో విద్యాశ్రమం పవర్ ప్లాంట్లో జాబ్లో చేరాను. జాబ్లో చేసి పర్మనెంట్ అయ్యాను. పర్మనెంట్ అయిన మంచి జీతానికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. మరి కరోనా ముందులో నాకు కలిగిన ఆపదను బట్టి కొద్దిమంది నా సహోదరులు, అంటే చుట్టాలు, నా ఉద్యోగస్తులు కూడా మరలా ఉద్యోగానికి వస్తాడా అన్నటువంటి మాటలు కూడా నా చెవిని పడ్డాయి. అయినా కానీ దేవుడు కాలు చేయని మరలా ఇప్పించి ఏ ప్రాబ్లము లేకుండా నడకలో కానీ శరీరపు ఆరోగ్యంలో కానీ ఏమీ తేడా లేకుండా దేవాతి దేవుడు నాకు సహాయం చేశాడు. అనేక మంది చేసిన ప్రార్థనలు బట్టి మీకు కూడా అపోహలు ఉంటాయి. ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుందా, ప్రార్థన చేస్తే విడుదల అవుతుందా అని. తప్పనిసరిగా విడుదల అవుతుంది ప్రియులారా. నా తల్లి గర్భంలో ఒకరి చేత శోధించబడినప్పుడు ప్రార్థన ఫలితం వలన కొవ్వూరు సాధువు గారు, అలెగ్జాండర్ గారు, ఇక్కడ దగ్గరలోనే జంగారెడ్డి అలెగ్జాండర్ గారు, మరి క్రిస్టాఫర్ గారు అని
ముగ్గురు దైవజనుల చేత ప్రార్థన చేసినప్పుడు మరి గర్భమునకు పట్టినటువంటి పరిస్థితిని విడిపించి గర్భములో నన్ను పెట్టడం జరిగింది ప్రియులారా. అంటే దేవుని కార్యములు ఎంతో గొప్పవి, దేవుని కార్యములు ఎంతో అగోచరమైనవి, ఆయన యొక్క తలంపులు ఎంతో రమ్యమైనవి ప్రియులారా. ఆ ప్రకారంగా మరి తల్లి గర్భంలో పుట్టినటువంటి నన్ను దినదినాభివృద్ధి చేస్తూ యాక్సిడెంట్లో ఉన్నా ఏమి జరిగినా కానీ నా కుటుంబంలోనికి ముగ్గురు బిడ్డలు నాకు ఇచ్చాడు దేవుడు. ముగ్గురు బిడ్డలను ఇచ్చారు. ముగ్గురు బిడ్డల్లో ఇద్దరు బిడ్డలు ఇంజనీరింగ్ చేసి వృత్తి వ్యాపారాల్లో వారు కొనసాగుతున్నారు. ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెను కూడా డాక్టర్ చేయడానికి నాకు దేవుడు సహాయం చేశాడు ప్రియరా. దేవాతి దేవుని యొక్క కృప కనికరము మరంతేకాదు. నా తల్లి ఉండగానే ఆమె నా పరిచర్య చూసింది. అంటే ఆమె దర్శనము వృధా కాలేదు ప్రియులారా. మనకు అనుమానం వస్తుందండి, దర్శనం కలుగుతుందా, దర్శనాలు జరుగుతాయా, దర్శనాలు మనం చూస్తామా అని. కానీ తప్పనిసరిగా దర్శనం కలిగిన తర్వాత ఆ దర్శనాన్ని చూడడానికి ప్రార్థన వృధా కాదని నేనే సాక్ష్యం ప్రియులారా. నన్ను నిలబెట్టుకొని మరి మనము నిలబడినప్పుడు మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. మనల్ని పరిశుద్ధాత్మ శక్తి వలన నడిపించబడుతున్నప్పుడు మనం ఎవ్వరికీ కూడా తగ్గే వారముగా ఉండం, హెచ్చించే వారముగా ఉంటాం. అన్ని విషయాల్లో హెచ్చించే వారముగా ఉంటాం, అన్ని విషయాల్లో ఘనత కలిగిన వారముగా ఉంటాం ప్రియులారా. ఆ ప్రకారంగా నా కుటుంబాన్ని అన్ని విషయాల్లో హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, దేవాతి దేవుని యొక్క కృప ప్రియులారా. మరైతే నాకు 2 సంవత్సరాల క్రితం ప్లాంట్ మూసేసి ఉద్యోగాన్ని పోయింది. అయినా కానీ దేవుని కృపలో ఎవరికీ చేయి చాపకుండా దేవాతి దేవుడు నడిపించడానికి కావలసిన సమస్త పరిస్థితులు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అంటే కేవలము దేని వల్ల జరుగుతుందంటే ప్రియులారా, దేవాతి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనకు ఒక ఒబ్బడిని నేర్పిస్తాడు, ఒక ఆలోచన నేర్పిస్తాడు భవిష్యత్తు కొరకు, భవిష్యత్తు అవసరాల కొరకు. అట్లాంటి పరిస్థితి దేవుడు నాకు కలుగజేసి ఏమీ లోటు లేకుండా ఉద్యోగం ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతున్నామో దానికంటే మిక్కిలిగా శక్తి కలిగినటువంటి మరి ధనము చేత దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరైతే నా ప్రియులారా, ఒక మాట మీకు చెబుతాను. నా తల్లి 10 మంది సంతానాన్ని కంది, కానీ ఎప్పుడు కూడా ఒక తావిత్తు ముక్క కానీ ఏదైనా ఇతరత్ర ఎవరి చేతైనా జరుగుతుందని వేరే కార్యక్రమాలు చేయడం కానీ ఎప్పుడూ జరగలేదు ప్రియులారా. అంటే ఎందుకు చెబుతున్నానంటే తావిత్తులో ఏమీ లేదండి. తావిత్తు రాసిన వాడికి తెలుస్తుందంట ఇందులో ఏమీ లేదని రాస్తాడట. లేకపోతే కొంతమంది మొన్ననే జగురుపాడు పరిచర్యకు ఒక ఆయన వచ్చారు. ఆయన చెప్పాడు, ఏమన్నాడంటే తావిత్తులో అనేకమైనటువంటి మంత్రాలు రాస్తారంట. ఆ మంత్రాలు రాయడం వల్ల తావిత్తు కట్టించుకున్న తర్వాత మరలా తావిత్తుకే పరిగెడతాడంట. కానీ యేసు రక్తమే జయమని సిలువ వేసుకుని ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు మనకు సహాయం చేయగలవారు. అలా మా తల్లి నేర్పిన విద్యను బట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నా ముగ్గురు బిడ్డలకి ఎట్టి పరిస్థితులను ఎప్పుడు చిన్న తావిత్తు ముక్క కానీ ఎవరి మీదైనా ఆనుకోవడం కానీ ఏమీ చేయలేదని నేను సాక్ష్యం ఇస్తున్నాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము దేవాతి దేవుని ఆనుకొనినప్పుడు, దేవాతి దేవుని కృపను మనము పొందుకోవాలని ఆలోచన మనకు కలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విధాలుగా నడిపిస్తాడు ప్రియులారా. పరిశుద్ధాత్ముడి యొక్క నడకలేందే మన జీవితం లేదు. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపించాడు. మరి స్వతంత్ర కుమార్ గారు మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము ఎంత దూరం వచ్చామండి. హానుక్పాల్ బావు గారు కానీ నేను కానీ మీ మధ్యలో నిల్చొని సాక్ష్యం చెప్పడానికి కూడా యోగ్యులం కాదు. కేవలము పరిశుద్ధాత్మ యొక్క ఆత్మీయత మాలో ఉంది. దానిని మేము ఆహ్వానించుకున్నప్పుడు, దాన్ని మాలో మేము పంచుకొని మేము ఇవిడింప చేసుకున్నప్పుడు మీకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. మీలాంటి వాళ్ళమే మేము కూడా. కేవలము పనికిరాని వాళ్ళం, కానీ పనికి వచ్చే పాత్రలుగా మనల్ని ఏర్పాటు చేయడానికి మనము పరిశుద్ధాత్మ వాతావరణంలో పెరగాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడవాలి ప్రియులారా. అటువంటి కృప, అటువంటి శక్తి నాకు ఇవ్వడమే కాదు, చిన్న పరిచర్యను కూడా దేవుడు నాకు ఇచ్చాడు.
మరి మొన్న 21వ తారీఖునే మేము కూడా ఘనంగా క్రిస్మస్ జరిపించుకోవడానికి మా చర్చి దగ్గర దేవాతి దేవుడు ద్వారాలు తెరిచాడు. మరి 5-6 సంవత్సరాల నుంచి దేవుని క్రిస్మస్ ఆరాధన గ్రాండ్గా జరిపించుకుంటున్నాం. అంటే కేవలము మనం నిలబడాలంతే. మనం నిలబడినప్పుడు దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేయగలడు ప్రియులారా. అటువంటి కృప నా జీవితంలో ఇచ్చాడు, మీ జీవితంలో కూడా ఇవ్వగలడు. మీరు నమ్మాలంతే. నా తల్లిని నేను వ్యతిరేకించాను, మరి దేవుడు ప్రార్థనను వృధా చేయలేదు, మోకాలి ప్రార్థన వృధా చేయలేదు. ఆమె చేసిన ఆశ్చర్య కార్యములు మా ఊర్లో అనేకమైనవి ఉన్నాయండి. ఇలా గర్భం మరి పడిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదంట, ఏ మందులు వేసుకునేది కాదంట మా తల్లి. మరి ప్రసవం అయిన తర్వాత ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్న రోజులు ఉన్నాయంటండి మా తల్లి. గోంగూర పచ్చడి వేసుకుని తిన్న రోజులు ఉన్నాయంట. మా గ్రామంలో నాకే సాక్ష్యం చెబుతారు నా తల్లి గురించి. అంటే మనం నిలబడాలి. మా తల్లి యొక్క అనుగుణమైనటువంటి ఆమె నేర్పిన పాఠాలు మేము కొన్నే నేర్చుకున్నాం. ఇప్పుడు అనుకుంటున్నాను మా తల్లి నా మధ్యలో ఉంటే ఇంకెంత నేర్పేదో. కాబట్టి చిన్నపిల్లలారా, తల్లిదండ్రులను గౌరవించండి. మీకోసమే వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, మీ భవిష్యత్తు కోసమే ప్రార్థనలు చేస్తారు, మీ యొక్క ఎదుగుదల కోసమే ప్రార్థనలు చేస్తారు, మీ యొక్క ప్రణాళిక కోసమే దేవుని దగ్గర వాళ్ళు మోకాళ్ళును ప్రార్థన చేస్తారు. నా తల్లి మోకాళ్ళును ప్రార్థన చేసింది. 10 మంది సంతానంలో 2 దేవుని చేత పిలుపుని అందుకున్నారు. నా తల్లి పిలుపుని అందుకుంది, తండ్రి పిలుపుని అందుకున్నారు. కేవలం వారిని ఎందుకు కనపరుచున్నాము దేవుని పేరట అంటే ఆమె చేసిన ప్రార్థన బట్టి, ఆమె చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములు బట్టి ప్రియులారా, చిన్నపిల్లలారా. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి, దేవుని గౌరవించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మంచి ప్రణాళికలో తీర్చడానికి దేవాతి దేవుడు సహాయం చేయగలరు. కేవలము మనము నిష్ప్రయోజనము, మట్టిలాగా వచ్చాము, ఈ లోకంలోనికి చెత్తలాగా వచ్చాము. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి ఆయన మహిమార్థమై మనల్ని వాడుకుంటారు. ఆయన మనల్ని వాడుకోవడానికి, సహాయం చేయడానికి మనం సహకరించాలంతే. మేము రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చామంటే, వ్యాగనార్ తీసుకొచ్చింది అంటే కేవలము దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ. కొద్దిమందికైనా దేవుని మాటలు చెప్పాలని, దేవుని కృప చేత వారిని బలపరచాలని దేవాతి దేవుడు మనందరికీ అవకాశం ఇస్తాడు. మరి అనుకోవచ్చండి మీరు, మేమేం చేయగలము దేవుని పరిచర్య, మేమేం మాట్లాడగలమండి, మేము స్టేజ్లు ఎక్కగలమా? ఏమీ లేదు ప్రియులారా. రాత్రికాల సమయంలోనే సన్నిధిలో ఒక మాట చెప్పాను, మీ కుటుంబీకుల కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకానొక రోజున వారు దేవుని చేత రక్షించబడతారు, దేవుని మాటల చేత వారు కట్టబడతారు. మీరు మాదిరి చూపించండి అని రాత్రికాల సమయంలో నొక్కి చెప్పాను ప్రియులారా. అట్లాగా దేవాతి దేవుడు నా కుటుంబంలో ఎన్నో కార్యములు చేసి, మరి ఆయన వచ్చిన రోజున నేను ఎత్తబడతాను, నా కుటుంబం ఎత్తబడుతుందని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. ఇక్కడ కూడా మీరు కూడా ఎత్తబడి ఆ గుంపులో ఉండేలాగా మీ అందరూ, మనమందరము అక్కడ కలుసుకుందాం. అటువంటి నిరీక్షణ ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన ఇంకా ఎవరికైనా లేకపోతే మీ హృదయాల్లో దాచుకోండి. ఆనాడు జ్ఞానులు చెప్పారు, వెతుక్కుని వచ్చారు యేసును రక్షించి, యేసును చూడడానికి వెతుక్కుని వచ్చారు. మీరు కూడా కొద్దిమంది ఇక్కడ వెతుక్కుని వచ్చారు. క్రిస్మస్ ఆరాధనలో ఏం జరుగుతుంది, ఏమి చూడాలి, కానీ యేసుని వెంబడించి తీసుకుని వెళ్ళండి. మనమందరం అక్కడ కలుసుకుందాం. దేవాతి దేవుని ఎల్లప్పుడూ యుగయుగాలు ఆయనతో ఆనందాన్ని పొందుదాం. ఇక్కడ పొందే ఆనందం కొద్ది రోజులే, కొద్ది క్షణాలే, కొద్ది సంవత్సరాలే. అక్కడ యుగయుగాలు ఆనందాన్ని పొందుదాం. అటువంటి స్థితిలో మనమందరము కలుసుకుందాం. దేవుడి చిన్ని సాక్ష్యాన్ని దీవించును గాక.